బిగ్ బాస్ కంటెస్టెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ చెప్పినట్లు జనాలకు సింపతి ఎక్కువే. ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అన్నా నేను రైతు బిడ్డనన్నా అని అమాయకంగా ముఖం పెట్టి ఓట్లు అడుక్కున్న పల్లవి ప్రశాంత్ ను గెలిపించారు. అందరూ తనను ఒంటరి చేసి టార్గెట్ చేస్తున్నారన్న కౌశల్ కు విజయాన్ని అందించారు. బాలాదిత్య కన్నీళ్లతో సిగరెట్ల కోసం అర్థించినా వాటిని ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టిందని గీతూ రాయల్ ను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఎలాగో ట్రోఫీ మనదే అని డిసైడ్ అయిన గీతూ రాయల్ కు ఎలిమినేషన్ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అయిపోయి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నా అంటోంది గీతూ. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది గీతూ రాయల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ బస్ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకు ఈ లైఫ్ చనిపోదామనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చనిపోతుంటే కూడా ఖచ్చితంగా ఓ వీడియో తీసే చనిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. నేను గట్టిగా మాట్లాడతాను, కానీ నేను చాలా ఎమోషనల్. బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే నేనే విన్నర్ అనుకున్నాను. కట్ చేస్తే 6 వారాలకే ఎలిమినేట్ అయ్యాను అంది. బయట జనాల్ని చూశాక నేను విన్నర్ అవను అని అర్థమైంది. అందుకే రీ ఎంట్రీ ఆఫర్ చేసినా వెళ్ళలేదు. పైగా అప్పటికే డిప్రెషన్ లో ఉన్నాను. మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేసాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. ఒక డెలివరీ బాయ్ నా షూస్ దొంగతనం చేశాడని వీడియో చేస్తే కూడా నన్నే తిట్టారు. జనాలు నన్ను నెగిటివ్ గానే చూస్తున్నారు. ఇక ఎక్కువగా షోలలో ఎందుకు కనిపించడం లేదంటే ఒకానొక సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చేవారు, కానీ ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. అందుకే వాటిని ఒప్పుకోవడం లేదు. ఇకపోతే నా భర్త వికాస్ నేను కలిసే ఉన్నాం. కాకపోతే ఇస్మార్ట్ జోడీ సమయంలో నాకు నా భర్తకు గొడవ జరిగింది. గొడవ అయినప్పుడు తనతో మాట్లాడను. అలాంటిది ఆ షోకు వెళ్లి అంత బాగున్నట్లు ఎలా నటించగలం? అందుకే ఆ షో రిజెక్ట్ చేశాను. మా మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ కలిసిపోతామంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.